హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక అట్మాస్ఫియర్ ఉంది. ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్‌లో నాయకత్వ మార్పు జరగబోతోంది అని. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టబోతున్నాడు అని. నిజానికి ఈ ప్రచారం ఏడాది క్రితం విస్తృతంగా జరిగింది. ఏడాది క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే కొంతమంది మంత్రులు దావోస్ వేదికగా కూడా మరికొంతమంది నారా లోకేష్‌ని ముఖ్యమంత్రిని చేయాలనే డిమాండ్ చంద్రబాబు నాయుడు ముందు పెట్టారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ వైపు నుంచి వచ్చిన నెగెటివ్ సిగ్నల్స్ కారణంగా అప్పుడు దానిపైన తెలుగుదేశం పార్టీ ఓ వివరణ ఇచ్చింది. ఎవరు దీని గురించి మాట్లాడొద్దు అంటూ చెప్పింది. సరిగ్గా ఏడాది గడిచిన తర్వాత ఇప్పుడు ఆ క్యాంపెయిన్ మళ్ళీ విస్తృతంగా జరుగుతోంది. ఈ క్యాంపెయిన్ జరుగుతున్న సందర్భంగా ఈసారి పవన్ కళ్యాణ్ వైపు నుంచి నెగెటివ్ సిగ్నల్స్ ఏమీ కనపడట్లేదు. పాజిటివ్‌గానే ఆయన ఉన్నట్లు అర్థమవుతోంది. సో, ఇదే సమయంలో నారా లోకేష్‌కి బాధ్యతలిస్తే చంద్రబాబు ఏం చేయాలి? చంద్రబాబు ఎక్కడుండాలనే దానిపైన తెలుగుదేశం పార్టీలో చర్చ జరుగుతోంది. ఆయన కేంద్రానికి ఎళ్ళే అంశానికి సంబంధించి, కేంద్రంలో ఏ బాధ్యతల్లో ఉండాలనే అంశానికి సంబంధించి చర్చ చేస్తున్నట్టుగా చూస్తున్నాం. చాలా వార్తలు కూడా దానికి సంబంధించి వస్తున్నాయి. అటువంటి సిగ్నల్స్ కనపడుతున్నాయి. బయట నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని గమనిస్తున్న వాళ్ళందరికీ కూడా. సో, నారా లోకేష్ కూడా తాను అందరి వాడిని, తాను నాయకులందరితో క్లోజ్‌గా ఉంటాను. నాయకత్వం తీసుకోబోతున్న సందర్భంగా పార్టీకి సంబంధించిన మొత్తం యంత్రాంగానికి తన పట్ల యాక్సెప్టెన్సీ వచ్చే తరహాలో బిహేవ్ చేస్తూ వస్తున్నారు. ఇటీవల ఆయన వరుసగా ఆత్మీయ సమ్మేళనాలు పెడుతూ వస్తున్నారు. నిజానికి నాయకుడు పార్టీకి సంబంధించిన ఇతర నాయకుల కుటుంబ సభ్యులతో కలిసి కాసేపు గడపడం, వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోవడం, అవన్నీ కూడా నాయకత్వం పెంచుకునే దానిలో భాగంగా, లేకపోతే మిగతా నాయకులందరితో కార్డియల్ రిలేషన్ బిల్డ్ చేసుకునే దానిలో భాగంగా చేస్తూ ఉంటారు. ఆయన గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అటువంటి ప్రయత్నాలేవి చేసినట్టు కనపడలేదు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాయకత్వానికి సంబంధించిన చర్చ జరుగుతున్న సందర్భంలో ఇటీవల వరుసగా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు వీళ్ళకి సంబంధించిన ముఖ్యమైన ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసి వాళ్ళందరితో కలిసి ఆహ్లాదంగా గడుపుతున్న దృశ్యాల్ని చాలా చూస్తున్నాం. సో, మీ అందరికీ భవిష్యత్తు నాయకుడిని నేనే. మీకేమన్నా సమస్యలుంటే, మీకేమైనా ఇబ్బందులుంటే, మీకు పార్టీకి సంబంధించి మీకు ఎటువంటి ఇష్యూస్ ఉన్నా నేను షార్ట్ ఔట్ చేస్తాను. నాతో కలిసి ఉండండి. మనమంతా కలిసి ప్రయాణం చేద్దాం అలాంటి ఒక ఇండికేషన్‌ని ఆయన ఇస్తున్నారు. ఇవ్వడం మాత్రమే కాదు, నాయకుల కుటుంబ సభ్యులతో కూడా పరిచయాలు పెంచుకుంటున్నారు. కుటుంబాలకు కూడా దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. నేను మీ కుటుంబంలో ఒకడిని అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ అంతా నేను తీసుకోబోతున్నాను లాంటి ఒక ఇండికేషన్ కూడా ఇస్తున్నారు దాని ద్వారా. ఈ క్యాంపెయిన్ జరుగుతున్న సందర్భంగా గతంలో ఇటువంటి క్యాంపెయిన్ జరిగినప్పుడు ఖండించిన తెలుగుదేశం పార్టీ, ఇటువంటి ప్రచారం చేయొద్దని చెప్పిన తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు మాత్రం అటువంటి ప్రకటన ఏమి చేయట్లేదు. గడిచిన కొద్ది రోజులుగా లోకేష్‌ని నాయకత్వ బాధ్యతలోకి తీసుకుంటారనే ప్రచారం విస్తృతంగా జరుగుతున్నప్పటికీ కూడా. సో, ఆంధ్రప్రదేశ్‌లో కూల్ అట్మాస్ఫియర్ ఉంది. నారా లోకేష్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు లాంటి అట్మాస్ఫియర్ ఉంది. దానికి ఎవరు అబ్జెక్షన్స్ లేవు లాంటి ఒక అట్మాస్ఫియర్ కనపడుతుంది. ఇటువంటి సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ కొన్ని సిగ్నల్స్ పంపించారు నిన్న. తెలుగుదేశం పార్టీ మా తాత పార్టీ, తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ. ఎన్టీ రామారావు పెట్టిన పార్టీని అల్లుడుగా వచ్చిన చంద్రబాబు లాక్కున్నారు, గుంజుకున్నారు. అది మళ్ళీ నందమూరి కుటుంబానికే దక్కాలి లాంటి ఒక చర్చ, అటువంటి ఒక ప్రచారం కొంతమంది చేస్తూ ఉంటారు చాలా సందర్భాల్లో. జూనియర్ ఎన్టీఆర్ కూడా తన కెరీర్ చాలా పీక్స్‌లో ఉన్న సందర్భంలో కూడా తెలుగుదేశం పార్టీ మా ఇంటి పార్టీ, మా ఇంట్లో పార్టీ, మా సొంత పార్టీ. నాకు కెరీర్ కంటే కూడా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ముఖ్యమని 2009లో ఆయన ఆ సమయంలో రాష్ట్రమంతా తిరిగి తెలుగుదేశం పార్టీ కోసం ఎలక్షన్ క్యాంపెయిన్ చేశారు. సో, తెలుగుదేశం పార్టీ కోసం క్యాంపెయిన్ చేశారు. తెలుగుదేశం పార్టీకి కాపాడాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది అంటూ అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు. ఆ తర్వాత ఎందుకో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి దూరం అవుతూ వచ్చారు. ఆయన దూరం అవుతూ వచ్చారా? ఆయన దూరం పెడుతూ వచ్చారా? అనే దానిపైన తెలుగుదేశం పార్టీలోనే భిన్నాభిప్రాయాలున్నాయి. జనరల్‌గా మెజారిటీ అభిప్రాయం ఆయన్ని తెలుగుదేశం పార్టీకి దూరంగా పెడుతున్నారు లాంటి ఒక అభిప్రాయం కనపడుతోంది. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీలోని ఒక వర్గం సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేస్తుంది లాంటి ఒక ప్రచారం చాలా సందర్భాల్లో చూస్తూ ఉన్నాం. ఎవరు చేస్తున్నారో తెలీదు గానీ అటువంటి క్యాంపెయిన్ జరగడం మాత్రం ఎక్స్‌పీరియన్స్ చేసాం అందరం. సో, అటువంటి జూనియర్ ఎన్టీఆర్ నారా లోకేష్‌కి పట్టాభిషేకానికి సంబంధించిన వార్తలు హల్చల్ చేస్తున్న సందర్భంలో బెంగుళూరు వేదికగా కిమ్స్ హాస్పిటల్‌కి సంబంధించిన బ్లాక్‌ని ప్రారంభిస్తున్న సందర్భంగా అక్కడ చాలా పెద్ద ఎత్తున గ్యాదరింగ్‌ని ఉద్దేశించి మాట్లాడారు. జూనియర్ ఎన్టీఆర్ చాలా సందర్భాల్లో చాలా చోట్లకి వెళ్తూ ఉంటారు. ఆయన ఎక్కడికి వెళ్ళినప్పటికీ గ్యాదరింగ్ ఈ స్థాయిలో ఎప్పుడు మనం చూడల ఇటీవల కాలంలో. అక్కడ హాస్పిటల్ ఓపెనింగ్‌కి సంబంధించిన లోపల మీటింగ్‌లో అక్కడేదో మీటింగ్‌లో మాట్లాడారు అంటే, సరే ఓకే. మీటింగ్ ఓపెన్ చేశారు కాబట్టి హాస్పిటల్ లోపల మాట్లాడతారు ఓకే. బట్ బయట హాస్పిటల్‌కి వెళ్ళే దారిలో మొత్తం అంతా జనాలు చాలా పెద్ద ఎత్తున అభిమానులు గ్యాదర్ అవ్వడం, అభిమానులకి ఆయన వెహికల్‌లో నుంచి బయటకొచ్చి అభివాదం చేయటం,
సో, ఒక ఎలక్షన్ క్యాంపెయిన్‌ని తలపించే తరహాలో ఆయన హాస్పిటల్ ప్రారంభోత్సవానికెళ్లారు. 2009లో ఎలక్షన్ క్యాంపెయిన్ అయిపోయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ బయటికొచ్చి వెహికల్ పైన నిలబడి అలా అభివాదం చేస్తూ, అభిమానులందరితో క్లోజ్‌గా ఉండే ప్రయత్నం చేస్తూ, ఓ మీటింగ్‌కి అటెండ్ అవ్వడం అనేది ఎప్పుడు చూడల. సో, ఇప్పుడు బెంగుళూరు వేదికగా అటువంటి ఒక ఇండికేషన్‌ని వెహికల్‌లో నుంచి బయటికొచ్చి అభివాదం చేస్తూ ఒక పొలిటికల్ లీడర్ తరహాలో ఆయన వాళ్ళందరినీ ఉత్సాహపరుస్తూ వెళ్ళిన దృశ్యాలు చూసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఏదో ఒక సిగ్నల్ పంపించదలుచుకున్నాడు అని అనిపించింది. ఆ సిగ్నల్ ఏంటి అనేది తెలుగుదేశం పార్టీకి అర్థమవుతోంది. ఆ సిగ్నల్ ఏంటి అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను గమనిస్తున్న వాళ్ళకి అర్థమవుతోంది. అంతేకాదు ఆ వేదిక పైన వచ్చే 25 ఏళ్ల తర్వాత మీరెక్కడుంటారు అనే ప్రశ్నకి, ఆ ప్రశ్న ఎందుకడిగారో, ఎందుకక్కడ ఆ ప్రస్తావనొచ్చిందో తెలియదు కానీ, ఆ ప్రశ్నకి నా వయసు 67గా ఉంటుంది అని జూనియర్ ఎన్టీఆర్ చెప్పినప్పటికీ, ఆ సభలో పదే పదే జూనియర్ సీఎం అంటూ నినాదాలు చేస్తున్న అభిమానుల్ని చూసాం. ఆ నినాదాలెక్కడా జూనియర్ ఎన్టీఆర్‌లో అసహనాన్ని పెంచలేదు. ఆ నినాదాల పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ అసహనం వ్యక్తం చేయడం మనం చూడలేదు. ఇన్‌ఫాక్ట్ ఆ నినాదాలు చేస్తున్నప్పుడు జూనియర్ మొహంలో ఆనందమే కనిపించింది. సో, జూనియర్ ఆల్ ఆఫ్ షడెన్ బయటికొచ్చి ఒక కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న సందర్భంగా ఓ పొలిటికల్ లీడర్ తరహా అపియరెన్స్, ఓ పొలిటికల్ లీడర్ తరహా మేనరిజమ్స్ ఎక్స్‌ప్రెస్ చేయటం అనేది ఇంకెవరికో ఏదో ఒక సిగ్నల్ పంపించడంలో భాగంగా చేసినట్లుగా అర్థం చేసుకోవాలి. సో, జూనియర్ సిగ్నల్సు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పైన ఏ రకమైన ప్రభావం చూపించబోతున్నాయి అనేది ఆసక్తి కలిగిస్తోంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులందరికీ, తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న, ఎంపీగా ఉన్న నాయకులందరికీ, తెలుగుదేశం పార్టీలో మనకింకా చంద్రబాబు తర్వాత లోకేష్ తప్ప ఆల్టర్‌నేటివే లేదు. లోకేష్‌కి దగ్గరవ్వాల్సిందే, లోకేష్‌తో కలిసి పనిచేయాల్సిందే అనుకుంటున్న వాళ్ళందరికీ, అసంతృప్తితో ఉన్నప్పటికీ, అటువంటి వాళ్ళందరికీ జూనియర్ ఎన్టీఆర్ నిన్నటి బెంగుళూరు యాక్షన్ ఒక సిగ్నల్‌గా కనిపించింది. సో, ఈ సిగ్నల్ తాలూకా ప్రకంపనలేంటో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆసక్తికరంగా మనమంతా గమనించేలా ఉంటాయని అనిపిస్తోంది.